చేసిన యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా బాగా చూపించారు. హ్మ్. కొంచెం స్క్రీన్ ప్లే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది గానీ బావుంది. హసిత్ కోహ్లీ మేడ్ ఎ గుడ్ జాబ్. గుడ్ రన్ బ్రో. మ్యూజిక్ అంతా బావుంది. మెయిన్ 'శ్రీ విష్ణు' అయితే ఒక ట్విస్ట్ ఉంటది. స్టాండ్ ఔట్ అయిపోద్ది యాక్షన్ అయితే. మిగతా నైస్. వాళ్ళ నైస్. పెర్ఫార్మన్స్‌లు అంటే మీరా జాస్మిన్ ఉన్నారు, రితు వర్మ చాలా మంది ఉన్నారు కదా! అందరూ చేశారు గానీ, అందరిని డామినేట్ చేసే యాక్టింగ్ అయితే 'శ్రీ విష్ణు' చేశాడు. అదే స్క్రీన్ ప్లే బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది గానీ బావుంది. సినిమా అడల్ట్ బావుంది. కంటెంట్ ఏమైనా ఉంటదా? అంటే ఎక్కువ లేదు. ఇంతకుముందు లేదు. లేదు. 'ఓం భీమ్ బూస్ట్‌లో' కూడా అడల్ట్ లేదు. డైలాగ్స్ లేదు. లేదు. బాగుంది. అస్సలు అడల్ట్ కంటెంట్ అస్సలేం లేదు. క్లీన్. కాకపోతే కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అయితే అర్థమవుద్ది సినిమా. ఓకే. కొంచెం థాంక్స్. జెండర్ ఈక్వాలిటీ గురించి సినిమా. ఓవరాల్‌గా దీని గురించి బ్రో స్వాగ్ జెండర్ ఈక్వాలిటీ గురించే సినిమా. ట్రాన్స్‌జెండర్ గురించి కూడా ఏదో కంటెంట్ ఉందంటూ. ఉంది. ట్రాన్స్‌జెండర్స్ కూడా మేల్, ఫీమేల్‌తో పాటు ఈక్వల్ అని చెప్పే ఒక ప్రయత్నం చేశారు. సో సినిమాలో మంచి సబ్జెక్టేనా? అంటే కాన్సెప్ట్ మంచి సబ్జెక్టే. చాలా బాగుంది. ఓకే థాంక్ యూ. బ్రో చాలా బాగుంది బ్రో సినిమా మాత్రం నిజంగా. మీరు చూసారా లేదు చూసారా మీరు అందరూ చూడాలి. డెఫినెట్గా చూడాలి. మీరు అయిపోయిన వెంటనే డెఫినెట్గా చూడాల్సిన సినిమా. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దాం. చాలా బాగుంది సినిమా. లైక్ మీకు రిలీజ్ ఈవెంట్లో శ్రీ విష్ణు గారు చెప్పారు కొన్ని సీన్లు మీరు ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అని చెప్పి. క్రేజీ బ్రో, చాలా బాగుంది. డెఫినెట్గా కంటదట్టు పెట్టుకుంటారు. షూర్ ఎక్సెప్షనల్ మూవీ. అందరూ చూడాలి. మీరు డెఫినెట్గా చూడాలి. ఎవరు మిస్ చేయకూడదు. మీరు చూసి మీరు నలుగురు చెప్పాలి. 'ఓం భీమ్ బూస్ట్' లాగా చాలా లేట్‌గా అందుకునే మూవీయా? అంటే తొందరగానే అంటే తెలుస్తా హిట్ అనే టాక్ ఏమైనా వస్తదా మూవీకి? లేదు బ్రో, మనకి చూడగానే నచ్చేస్తుంది, అందుకుంటుంది. ఓకే. ఫస్ట్ నుంచి. ఏంటి అంటే యాక్చువల్లీ ఉన్న క్యాస్ట్లే ఎక్కువ మంది ఉంటారు అనమాట. అంటే రితు వర్మ గారు 2-3 రోల్స్ ఉంటాయి, విష్ణు గారు 4-5 రోల్స్ ఉంటాయి. టీజర్లో టైలర్లో చూడడానికి ఒక 2-3 గెటప్లు ఎక్స్ట్రా ఉంటాయి. సో ఆయన పర్ఫార్మెన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హసిత్ కోహ్లీకి అయితే హ్యూజ్ రెస్పెక్ట్. అసలు ఎక్సెప్షనల్ రైటింగ్. అంటే చాలా కాంప్లెక్స్ ఉన్న కథ అనమాట. అంటే చాలా లేయర్స్ ఉంటాయి. అంటే ఒక నరేషన్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అలాంటిది మీకు 2 అవర్స్ ఇంత టైంలో అది కూర్చోవడం, కరెక్ట్గా తీయడం అనేది మాత్రం ఎక్సెప్షనల్. హ్యూజ్ రెస్పెక్ట్ హసిత్ కోహ్లీ. ఈ కథ ఓకే చేసినందుకు శ్రీ విష్ణు గారికి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సార్. సూపర్ సార్, ఇలాంటి సినిమాలు చేయండి. డెఫినెట్గా మొత్తం పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయండి. చూడండి, మీరు అందరూ చూడాలి సినిమా. చూసి మీరు నలుగురు చెప్పాలి. ఓకేనా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో. చాలా బాగా రాసుకున్నారు. నాకు అసలు ఈ అటెంప్ట్ తీసినందుకు ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే నాకు యాక్టర్ల కంటే మెయిన్ డైరెక్టర్ బాగా నచ్చాడండి ఇట్లాంటి స్టోరీ తీసుకురావడంతో. అండ్ యాక్టర్లు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వేరే వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఏమో కాదు. నాకు శ్రీ విష్ణు గారి పైన హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది ఇట్లాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వల్ల. అండ్ శ్రీ విష్ణు గారు యాక్టర్గా పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి వేరియేషన్ చూపిస్తారు శ్రీ విష్ణు గారు. చాలా బాగుందండి సో సినిమా. చాలా లేయర్స్ ఉన్నాయి. అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా. శ్రీ విష్ణు గారే మల్టిపుల్ టైమ్స్, రీతు వర్మ గారు, మీరా జాస్మిన్ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది? స్టోరీ మీకు చెప్పకూడదు కానీ డైరెక్ట్గా చూడాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి మా ఎమోషన్. చాలా బాగుంది సినిమా. మీరు కొద్దిగా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఈ సినిమా చూడాలి, అందరూ చూడాలి. నార్మల్ ఆడియన్స్ చూస్తే అర్థం అవుతుంది సినిమా. అంటే జనరల్గా ఏంటంటే మీకు 'ఓం భీమ్ బూస్ట్' కూడా ఫస్ట్లో చాలా మందికి అర్థం అవ్వలేదు. తర్వాత లాస్ట్కి వెళ్ళేసరికి చాలా బాగా హిట్ చేశారు సినిమా. మీకు ఓం భీమ్ బుష్ వేరు, ఇది వేరండి. మీకు అర్థమైపోతుంది. అంటే మీకు డైరెక్టర్ రైటింగ్ మీరు అర్థమైపోతుంది. చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అది తీయడం కూడా చాలా బాగా కన్వే అవుతుంది మీకు. మీరు అందరూ చూడాలి, మీరు ఎంకరేజ్ చేయాలి సినిమాని. కొద్దిగా కాంప్లెక్స్గా స్టార్ట్ అవుతుంది కానీ క్లారిటీ వచ్చేస్తుంది కాసేపటికి. అండ్ ఇంకోటి ఇందాక మర్చిపోయాను, వివేక్ సాగర్ మ్యూజిక్ మామూలుగా ఉండదు. ర్యాంప్ త్రూఅవుట్ జర్నీ అలాగే ఉంటుంది. మీకు ఏదో ట్యూన్ ఇది వైరల్ అవ్వాలి అన్నట్టు కొట్టినట్టు ఉండదు. కథకి ఎంత కావాలో అలాగే కొట్టారు. బట్ అది కూడా చాలా బాగా ఆకుంటుకుంటారు. వివేక్ సాగర్ చింపేశాడు. బ్రో ఎలా అనిపించింది స్వాగ్ సినిమా? అన్న స్వాగ్ సినిమా చూసినామన్నా, నిజంగా చెప్పాలంటే చాలా బాగా చేసింది అన్న. హీరోయిన్ మాత్రం కొత్త ఆర్టిస్ట్ చేసిరు, చాలా బాగున్నారు. అంటే ఏం చేసిరు అన్న నిజంగా హీరోయిన్ కూడా అసలు ఇంతవరకు మనం చూడలేము. అసలు ఈ హీరోయిన్కి మాత్రం ఈ సినిమా నుంచి చాలా మంది ఫ్యాన్స్ అవుతారన్న. శ్రీ విష్ణు ఎలా చేశాడు పర్ఫార్మెన్స్? అంటే చాలా గెటప్ చేశాడు కదా, ఎలా చేశాడు? ఓలో హీరో విష్ణు. శ్రీ విష్ణు అంటే మనం ఒక ఛానల్ తర్వాత మనం కొత్తగా ఒక డిఫరెంట్గా చూసినామని. అండ్ ఇంతవరకు మనం ఆ గెటప్ చూడలేము. ఒక డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ముందుగా చెప్పండి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అసలు మనం ఊహించుకోదారు ఏంది ఈ సీన్స్ ఇలా వచ్చినాయి, ఈ ఫైట్స్ అంటే ఒక్కొక్క రొమాన్స్ సీన్స్ కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ ప్రతిదీ మనం చూసినా కూడా కామెడీ మాత్రం అబ్బా ఏం చేసిరన్నా. కామెడీ మాత్రం అసలు నవ్వుకొని చచ్చిపోవాలి. థియేటర్లో మాత్రం నవ్వినా చచ్చిపోవాలి. అంత బాగుందన్న కామెడీ మాత్రం. ఈ సినిమా వచ్చిన ఫ్రైడే మగజాతి గెలుస్తుందా ఆడజాతి గెలుస్తుంది ఈ సినిమా? ఇద్దరు గెలవాలన్న. మనం మొగ చేతనని చెప్పొచ్చు, ఆడచేతనచ్చు. ఇద్దరు ఈక్వల్ ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇద్దరికి సమానం ఉంటేనే బాగుంటుంది. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. సేమ్ ఉంటేనే ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవుతుంది నా ఒపీనియన్. అదే చెప్తున్నా. సూపర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందరు బాగా చేసారు, చాలా బాగా చేశారు. అంటే ఎక్కడ తక్కువగా ఉంటే అందరు బాగా చేశారు. చాలా కష్టపడ్డారు అందరు ఈ సినిమా కోసం. చాలా బాగుంది. సూపర్.
బ్రో ఎలా అనిపించింది స్వాగ్ సినిమా? అన్నా స్వాగ్ మామూలు స్వాగ్ కాదన్నా, గూప్స్ బంప్స్ వచ్చేసినాయి. నిజంగా చెప్తున్నా, రేపటి నుంచి థియేటర్లో టికెట్లు దొరకవు. అంత బాగుంది స్వాగ్. ఇంకో అది ఏమవుతుంది తెలుసా, అది వస్తుంది నాకు షివర్ వచ్చేస్తుంది సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత. అంత బాగుంది స్వాగ్ సినిమా. ఇంత మంచి సినిమా శ్రీ విష్ణు గారు, రీతు వర్మ గారి యాక్టింగ్ అయితే దేవుడా దండం పోయా, నిజంగా దండం. నిజంగా ఆ రీతు వర్మ గారి యాక్టింగ్ ఇన్ని సినిమాల్లో చూసిన ఒక ఎత్తు. వచ్చింది కదా, ఇంతకుముందు సినిమాలు ఫ్లాప్ అయినాయి కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేశారు అన్న రీతు వర్మ గారు. నిజంగా ఎంత కంబ్యాక్ అంటే కంబ్యాక్. స్వాగ్లా ఉంది భయ్యా, తొడగొట్టి చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ అని చెప్పి. ఎలా ఉంది కామెడీ సీన్స్? అన్న కామెడీ అడల్ట్ కామెడీ అంటున్నారు కదా. అవును అడల్ట్ అన్న, కొంచెం రొమాన్స్ ఉంటుంది సినిమాలో, జర కొంచెం నవ్వుకోవచ్చు మంచి, జర కొంచెం అది ఉంటుంది, జర కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది అన్న. మీరా మనం యూత్లో చూడాల్సిన సినిమాలు ఇలాగే ఉంటాయి. స్వాగ్ అంటే స్వాగ్లోనే ఉంటుంది. మంచి సినిమా ఇది, కొంచెం మంచి సినిమా, చిన్న సినిమా అని కాదు, బ్లాక్ బస్టర్ సినిమా. ఇంతకుముందు కూడా మొన్న సినిమా వచ్చింది, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది శ్రీ విష్ణు అన్న గారిది. ఈ సినిమా ఇంకా బాగుందన్న, 100 crores పక్కా అన్న సినిమాకి. నిజంగా 100 crores ఇప్పటివరకు రాలేదు శ్రీ విష్ణు అన్న గారికి. ఈ సినిమాతో వచ్చేస్తుంది. స్వాగ్ అంటే బాప్కా స్వాగ్ అని చెప్పి శ్రీ విష్ణు గారికి తలెత్తి కాలర్ ఎగిరేసుకునే సినిమా అన్న స్వాగ్. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అన్న? పర్ఫార్మెన్స్ ఎవ్వరికి మించకుండా తగ్గకుండా అందరికీ సమానంగా చేసిరన్న మిగతా వాళ్ళు. శ్రీ విష్ణు గారు అన్న యాక్టింగ్ జర కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది. స్వాగ్ సినిమా? స్వాగ్ సినిమా శ్రీ విష్ణు గారికి నేషనల్ అవార్డు వచ్చిందండి సినిమా. ఈ సినిమాతో ట్రాన్స్జెండర్గా ఆయన చేశారు పెర్ఫార్మెన్స్ పీక్స్. అసలు అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్న ఊహించలేదు అసలు. ఇందులో 5 క్యారెక్టర్లు చేశారండి, అవలేలాగా చేసేసాడు. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఈ సినిమాతో శ్రీ విష్ణు గారికి నేషనల్ అవార్డు పక్కా. చాలా బాగుంది సినిమా. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆయన ఒకటే క్యారెక్టర్స్ చేశారు కదా, మరి మిగతా వాళ్ళు కమెడియన్స్ కానీ రీతు వర్మ గారు కానీ అండ్ మీరా జాస్మిన్ కానీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు వాళ్ళు. ఓకే, మెయిన్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్జెండర్గా చేశారండి ఈ శ్రీ విష్ణు గారు. అసలు అదైతే అసలు మామూలుగా లేదు. స్త్రీ పురుషులు అని వేరువేరుగా చూడొద్దు, అందరూ సమానంగా చూడాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అది నాకు బాగా నచ్చింది. ఓవరాల్ అయితే సినిమా కంటెంట్ బాగుందండి. అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా అంటే చాలా డైలాగ్ అక్కడక్కడ కొన్ని జోక్స్ చేశారు కానీ అవి అంత ఏం ఇబ్బంది పెట్టవు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు సినిమా. ఈ దసరాకి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు శ్రీ విష్ణు గారు. విష్ణు వన్ మ్యాన్ షో అనేది నిజంగా ఈ జనరేషన్లో ఇలాంటి మూవీస్ చాలా అవసరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా ఈ మూవీలో. ఎవ్రీ క్యారెక్టర్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ ఉంది. అండ్ శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో.